యోహాను సువార్త 9వ అధ్యాయము 30 లేదా 28వ వచనం నుండి 34వ వచనం వరకు నేను చదువుతాను. యోహాను సువార్త 9వ అధ్యాయము 28వ వచనం నుండి 34వ వచనం వరకు. అందుకు వారు, నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము. దేవుడు మోషేతో మాటలాడనని ఎరుగుదుము గాని ఎక్కడి నుండి వచ్చెనో ఎరుగమని చెప్పి వానిని దూషించిరి. అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చెనో మీరెరుగకపోవుట ఆశ్చర్యమే. అయినను ఆయన నా కన్నులు తెరిచెను. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టు గుడ్డివాని కన్నులెవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీయూ చేయనేరడని వారితో చెప్పెను. అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి. ఈ చదవబడినటువంటి ఈ భాగము మనమందరం ఎరుగుదుము. ఒక పుట్టు గుడ్డివాడు ఏ విధంగా మరి స్వస్థచిత్తుడయ్యాడో ఇక్కడ వ్రాయబడినటువంటి మాటల ద్వారా మనకు అర్థమైంది. ప్రభువారు తను జీవించినటువంటి జీవిత కాలంలో మరి ఎంతోమంది రోగులను, అనారోగ్యంగా ఉన్నటువంటి వారిని ఆయన మాట చేత, ఆయన యొక్క ఉమ్మి చేత, ఆయన యొక్క స్పర్శ చేత స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ క్రమంలో ఈ గుడ్డివానిని కూడా, అంటే పుట్టుకతో గుడ్డివాడు, ఈ పుట్టుకతో గుడ్డివాడైనటువంటి ఈ వ్యక్తిని కూడా మరి బాగు చేసినటువంటి సమయంలో మరి అక్కడ ఉన్నటువంటి వారు, అసలు ఈయన ఎవరు, ఈయనకి ఇలాంటి శక్తి ఎలా వచ్చింది అని చెప్పి ఆయనను అనేక ప్రశ్నల ద్వారా ఆ గుడ్డివానిని మరి విసిగించారు. కానీ ఆయన ఒకటే అన్నాడు. 25వ వచనంలో, వాడు, ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నానని. ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ నేను ఒకటి మాత్రం 100కు 100% ఎరుగుదును. ఏంటంటే, నేను గుడ్డివాడను, ఇప్పుడు నేను చూచుచున్నాను. అతనికి కావాల్సింది అదే, ఆ గుడ్డితనం నుండి బయటకు రావడం. అంటే దేవుడు తన యొక్క జీవితంలో చేసినటువంటి మేలును, దేవుడు తన జీవితంలో చేసిన ఆ యొక్క అద్భుతాన్ని తను ఏ విధంగా షేర్ చేసుకుంటున్నాడో, పంచుకుంటున్నాడో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ క్రమంలో 31వ వచనంలో మనం చూస్తే, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఈ రాత్రి ప్రార్థన చేయటానికే చేరి ఉన్నటువంటి మనలో, మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే మనలో ఉండకూడని 3 లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వచనంలో. ఈ ఒక వచనంలోనే ఒక 3 లక్షణాలు ఏంటి అవంటే, పాపము మొదటి లైన్లో, పాపుల మనవి ఆలకింపడు. అంటే మనలో పాపం ఉంటే దేవుడు మన మనవి ఆలకింపడు. అలాగనే దేవభక్తుడై ఉండకుండా ఉంటే ఆయన మనవి ఆలకింపడు. ఆయన చిత్తము చొప్పున జరిగించకపోతే ఆయన మన మనవి ఆలకింపడు. ప్రార్థన చేయటానికై చేరి ఉన్న మనలో ఈ 3 ఉండకూడదు. ఏంటి ఆ 3 అంటే, పాపము, దేవుని యందు భయభక్తులు లేకపోవడము, తర్వాత మూడవదిగా దేవుని చిత్త ప్రకారము జరిగించకపోవడం. ఈ 3 ఉంటే దేవుడు మన మనవి ఆలకింపడు. పాపమున్నా దేవుడు మన మనవి ఆలకింపడు. దేవుని యందు భయభక్తులు లేకపోయినా మన మనవి ఆయన ఆలకింపడు. దేవుని చిత్త ప్రకారము మన జీవితాలను కట్టుకోకపోయినా, దేవుని చిత్త ప్రకారం మన జీవితాల్లో మనం జరిగించకపోయినా మన మనవి ఆలకింపడు. ఇక్కడ చిన్న పాపమా పెద్ద పాపమా అని వ్రాయబడలేదు, కానీ పాపము కదా, అది చిన్నదైనా పెద్దదైనా మన జీవితంలో పాపం ఉన్నప్పుడు దేవుడు మన మనవి ఆలకిస్తాడా? ఆలకించడు. ఆ పాపం అనేది దేవునితో ఉన్నటువంటి మన సంబంధాన్ని కట్ చేస్తది. మన మనవి దేవుని దాకా చేరకుండా మధ్యలో అడ్డుపడుతూ ఉంటది.
యెషయా గ్రంథంలో అందుకే మనం చూస్తాం. మీ పాపములు దేవునికిని మీకును అడ్డుగా వచ్చెను. ఈ అడ్డుగా వచ్చినటువంటి ఈ పాపము మనలో ఉన్నంత వరకు దేవుడు మన మనవి ఆలకింపడు. హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని మనం సరిచేసుకోవాలి. లోపల ఎక్కడైనా పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు విశ్వాసులమేలే. ప్రభువుని ఎరిగినటువంటి వారమే, దేవుని బిడ్డలమే. అయినా గాని ఏదో ఒక మూలన మనలో పాపము అనేది చోటు చేసుకుంటూ ఉంటుంది. ఉదయం మరి బయటికి వెళ్ళే ముందు స్నానం చేస్తాం. మరలా సాయంత్రం రాగానే మరి స్నానం చేయాలనిపిస్తది. ఎందుకు అంటే ఉదయం అంతా మన శరీరం మీద మట్టి, దుమ్ము, ధూళి అనేది చేరతది కనుక ఒళ్ళంతా స్మెల్ వస్తా ఉంటది, వాసన. అలాగే పాపం అనేది కూడా ప్రతి దినము మన హృదయంలో ఏదో ఒక రకంగా చేరతా ఉంటది. ఆ పాపాన్ని మనం ఏం చేసుకోవాలంటే కడుక్కుంటూ ఉండాలి. దేవుని వాక్యం చేత మన హృదయాలను మనం పరిశుభ్రం చేసుకోవాలి. అలా శుద్ధి చేసుకోకుండా మనం ఎంత గోజాడినా, ఎంత మొరపెట్టినా దేవుడు మన మనవి ఆలకింపడు. లోపల కనెక్షన్ తెగిపోతే పైకి మనం ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన అనేది దేవుని దాకా చేరదు. మధ్యాహ్నం ప్రార్థన కూడికి వెళ్ళాము. ఒక ప్రార్థనా కూడికి. అక్కడ బాగా ఎండగా ఉంది. టెంట్‌లో కూర్చున్నాం. ఆ కూలర్ తిరగట్ల. తిప్పుతున్నారు. పుల్లతో తిప్పుతున్నారు. కనెక్షన్ చూస్తున్నారు. అది తిప్పుతున్నారు. ప్లగ్గులు తిప్పుతున్నారు. అన్నీ తిప్పుతున్నారు గానీ కూలర్ మాత్రం తిరగట్ల. బాగా చెమట. బాగా వేడి వేడిగా ఉంది. అందులో టెంట్ కింద కూర్చున్నాం. ట్రై చేస్తున్నారు. మనోళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. కానీ అది మాత్రం తిరగట్ల. ఈలోపు ఒకరన్నారు, లోపలే కనెక్షన్ ఎక్కడో దెబ్బతిన్నట్టుంది. ఆ పర్సన్ వచ్చేదాకా ఇంతే. ఈలోపు ఆ పర్సన్ వచ్చాడు. దానికి సంబంధించినటువంటి వ్యక్తి. బయట చూసాడు. బయట బానే ఉందంతా. బయటంతా చక్కగా ఉంది. అన్నీ కనెక్షన్ అంతా చక్కగా అమర్చి ఉంది. బయట చూస్తే బానే ఉంది కానీ, లోపలికి వెళ్ళి మళ్ళీ ప్లగ్ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క కనెక్షన్‌ని చెక్ చేసినప్పుడు, అక్కడేదో ప్రాబ్లమ్ ఉంది. దాన్ని ఎప్పుడైతే మరి బాగు చేశారో, వెంటనే స్పీడ్‌గా ఆ కూలర్ తిరగడం స్టార్ట్ అయింది. అంటే ఆ కనెక్షన్ ఎక్కడో దెబ్బ తినటాన్ని బట్టి, కూలర్ ఉండడానికి ఇంత పెద్ద కూలరే. పెద్దది. బట్ ఆ చిన్నదెక్కడో మైన్యూట్ అది అడ్డం రావడం వల్ల, లేదంటే అక్కడ కనెక్షన్ దెబ్బ తినడం వల్ల కూలర్ తిరగడం ఆగిపోయింది. దానివల్ల చాలా సఫర్ అవ్వాల్సొచ్చింది చాలామంది. మనలో కూడా అంతే. పాపం అనేది ఎక్కడో ఒక మూలనుంటది. అది చిన్నదే కావచ్చు. ఇందేముంది అని అనుకోవచ్చు. దీనిలో తప్పేముందని అనుకోవచ్చు. ఆ చిన్న తప్పే, ఆ చిన్న పాపమే ఆ కనెక్షన్ అనేది దేవునికి మనకు ఉన్నటువంటి ఆ కనెక్షన్ అనేది తెంపేస్తది. తద్వారా ఈ ప్రార్థన అనేది, మనం చేసే ప్రార్థన అనేది దేవుని దాకా వెళ్ళకుండా అడ్డుపడిపోతా ఉంటది. కనుక ఈ రాత్రి ప్రార్థన చేయటానికై చేరి ఉన్న మనలో, మన హృదయము దేవునికి తేట తెల్లంగా కనిపిస్తూ ఉందా? దేవుని ఎదుట మన హృదయం తెరిచిన పుస్తకంలాగా ఉందా? అలా ఉన్నప్పుడే మన మనవి దేవుడు ఆలకిస్తాడు. లేకపోతే మన హృదయంలో పాపము లక్ష్యము చేస్తే దావీదు భక్తుడు పలికినట్లు, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ఆ! ప్రభువు నా మనవి ఆలకింపకపోవును. మన హృదయంలో పాపాన్ని లక్ష్యము చేసిన, పాపానికి చోటిచ్చిన, పాపపు తాలూకు ఆనవాళ్ళేమన్నా కనిపించినా గానీ, దేవునికి మనకు ఉన్నటువంటి ఆ కనెక్షన్ అనేది తెగిపోతుంది. తద్వారా మన ప్రార్థన ఆయనకి చేరదు. ఎంత ప్రార్థించినా, ఎంత గోజాడినా, ఎంత ఏడ్చి గీపెట్టినా, ఆ కనెక్షన్ ఎక్కడో తెగిపోవటాన్ని బట్టి, దేవుని దాకా మన మనవి వెళ్ళకుండా ఆపేస్తుంది. ముందు అది చెక్ చేసుకోవాలి. ముందు మన హృదయాన్ని చెక్ చేసుకోవాలి. అప్పుడు ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన మనవి ఆలకిస్తాడు. రెండవదిగా, ఎవడైనను దేవభక్తుడయ్యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. దేవభక్తుడైన వాని మనవి దేవుడు ఆలకిస్తాడు. పాపము లేని వాని మనవి ఆలకిస్తాడు. దేవభక్తుడైన వాని మనవి ఆయన ఆలకిస్తాడు. ఈ రాత్రి
దేవుని నమ్మిన వారమే అయినప్పటికీ మనం ఎవరి భక్తులు? దేవభక్తులుగా జీవించామా ఈ వారమంతా? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిగా మనం నడుచుకున్నామా? ఈ మాట దాదాపుగా మన చిన్ననాటి నుండి లేదంటే వాక్యం ఎరిగిన దగ్గర నుండి వింటూనే ఉన్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులకు సామెతల గ్రంథంలో దాదాపుగా చాలా వర్సెస్, చాలా వచనాలు మనం చూస్తూ ఉంటాం. యెహోవా యందు భయభక్తులు కలిగి. అయితే ఈ భయభక్తులు అనేది మనకు ఆ మాట తెలుసు గానీ, ఆ అనుభవం మనలోకొచ్చిందా? దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు తప్పకుండా మన మనవి ఆలకిస్తాడు. ఆ భయము గాని, ఆ భక్తి గాని మనలో లేకుండా మనం ప్రార్థన చేయటానికే చేరియుంటే దేవుడు మన మనవి ఆలకించడు. ఒకసారి చెక్ చేసుకుందామా? ఈ వారమంతా నా జీవితాల్లో దేవుని పట్ల మనం కలిగి ఉండవలసినటువంటి భయం విషయంలో, భక్తి విషయంలో ఎక్కడైనా కొరత కలిగి ఉన్నామేమో మనల్ని మనం సరిజేసుకోవాలి. అలా సరిచేసుకోకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా ఆయన దాకా మన మనవిలి వెళ్ళవు. మన మనవులు వెళ్ళవు. మధ్యలో ఆగిపోతాయి. మనమేమో ప్రార్థన చేస్తా ఉంటాం. ప్రభా ఇలా చెయ్యి, అలా చెయ్యి, అదివ్వు, ఇదివ్వు, ఇలా జరగాలి, అలా జరగాలి. బట్ మనం ఉండవలసిన కోణంలో, మనం సరిచేయబడవలసినటువంటి కోణంలో సరిచేయబడకుండా, ఉండవలసిన రీతిలో ఉండకుండా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకుండా ఎంత ప్రార్థించినా మన మనవి ఆయన ఆలకింపడు. యెహోవా యందు భయభక్తులు గలవాని మనవి ఆయన ఆలకించుననుంది వాక్యం. ఆయన యందు భయభక్తులు కలిగి నీవు జీవిస్తే దేవుడు తప్పకుండా మన మనవి ఆయన ఆలకిస్తాడు. మూడవదిగా దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల, దేవుని చిత్తము చొప్పున మన జీవితాల్లో మనం జరిగించిన వారముగా ఉండాలి. ఈ వారమంతా అలా ఉన్నామా? దేవుని చిత్తానుసారంగా మన జీవితాలను మనం కట్టుకున్నామా? లేదంటే మనకు తోచినట్లుగా, మన ఇష్టానుసారంగా, మన ఆలోచనల ప్రకారం మన జీవితాలను మనం కట్టుకున్నామా? కొన్ని కొన్ని సార్లు చిన్న విషయాల్లో దేవుని దగ్గర సలహా అడగం. మన సొంతగా మనం ఆలోచన చేస్తాం. అలా చిన్న విషయాల్లో కూడా దేవుని మీద ఆధారపడకుండా సొంత ఆలోచనల ప్రకారం చేయటం వల్ల చాలా నష్టాలు, కష్టాలు మన జీవితాల్లో మనం ఎదురు చూసిన సందర్భాలు, మనం ఎదుర్కొన్నటువంటి సందర్భాలు ఎన్ని లెవ్వంటారండి? ఇది కూడా అడగాలా దేవుణ్ణి అంటే అడగాలి. దేవుని చిత్తాన్ని అడగాలి. ప్రభా ఇది మీ చిత్తమేనా? ఇలా నేను చెయ్యొచ్చా? దావీదు భక్తునికుంది ఆ యొక్క మంచి అలవాటు. భార్యలను, పిల్లలను కూడా తీసుకొని వెళ్ళిపోయినప్పుడు, ఆ సమయంలో కూడా దేవా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ తరమనా అని చెప్పి అడుగుతున్నాడంటే, ఎంతగా దావీదు దేవుని మీద ఆధారపడ్డాడో, ఎంతగా దేవుని చిత్తానుసారంగా ఆయన జీవితంలో కలిగి ఉన్నాడో మనం ఆలోచన చేయాలి. అదే సిట్యుయేషన్ మన జీవితాల్లో ఉంటే, మనం దేవుని దగ్గర దేవుని చిత్తాన్ని అడుగుతామా? అడగం. ముందు మన ప్రతాపాన్ని మనం చూపిస్తాం గదా! మన బలాన్ని, మన శక్తిని వాడతాం. కానీ బలముంది, శక్తుంది, సైన్యం ఉంది, అన్నీ ఉన్నాయి. అయినప్పటికిని దేవుని చిత్తం మీద ఆధారపడినటువంటి దావీదు కనిపెడుతూ అడుగుతున్నాడు, ప్రభా! దేవా నేను తరమునా? వాళ్ళని నేను పట్టుకోనా? కనుక ప్రతి విషయంలో, మన జీవితంలో జరిగే ప్రతి విషయంలో దేవుని చిత్తానుసారంగా మన జీవితాలను మనం కట్టుకుంటే, ప్రతీది దేవుని దగ్గర సలహా అడిగి, దేవుని చిత్తానుసారంగా మన జీవితాల్లో మనం ఉంటే, దేవుడు తప్పకుండా మన మనవి ఆలకిస్తాడు. అలాగున కాకుండా మన సొంత చిత్తం ప్రకారము, మన స్వచిత్తం ప్రకారం మనం చేస్తే, దేవుడు మన మనవి ఆలకించడు. నా చిత్తం లేకుండా నువ్వు చేసుకున్నావు గాబట్టి, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో. నేను మాత్రం చూస్తూ ఉంటాను అని దేవుడు అలా చూస్తూ ఉంటాడు. కానీ కరుణిస్తాడు, ప్రేమించే దేవుడే. బట్ ఆ విలువ అనేది మనకు తెలిసేదాకా దేవుడు జోక్యం చేసుకోడు. కనుక ఈ రాత్రి ప్రార్థన చేయటానికే చేరియున్నటువంటి మనలో ఈ లక్షణాలు ఎక్కడన్నా ఉన్నాయేమో మనం చెక్ చేసుకోవాలి. పాపమును లక్ష్యము చేసినటువంటి హృదయము, అలాగే దేవుని యందు భయభక్తులు లేకపోవడము, తర్వాత దేవుని చిత్త ప్రకారం మన జీవితంలో చేయనిటువంటి సందర్భాలు,
ఏమైనా ఉన్నాయేమో మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఆ వ్యక్తి అంటున్నాడు, మరి ఆయన పాపియో కాడో నేను ఎరుగను గాని ఒకటి మాత్రం నేను ఎరుగుదును. నేను ఒకప్పుడు గ్రుడ్డివాడిని. ఇప్పుడు నేను చూస్తున్నాను. మన జీవితాల్లో కూడా అతని జీవితంలో జరిగినట్టు కార్యాలు జరగాలంటే అది అసాధ్యమే. పుట్టు గ్రుడ్డివాడు బాగవ్వడం అంటే మధ్యలో ఎవరికైనా కళ్ళు కనిపించట్లేదంటే అది ఏదో ఒకటో చేయొచ్చు గానీ, పుట్టుకతోనే గ్రుడ్డివాడిగా పుట్టినటువంటి వ్యక్తిని మరలా చూపు పొందడం అనేది చాలా అసాధ్యమైనటువంటి కార్యం. కానీ అలాంటి అసాధ్యమైన కార్యమే అతని జీవితంలో చేయబడినప్పుడు దేవుని బిడలంగా ఆయన రక్తములో కడగబడినటువంటి బిడలముగా మనం అడిగితే ఆయన మనకివ్వకుండా ఉంటాడా? మన జీవితాల్లో అసాధ్యాలుంటాయా? ఉండవు. కానీ అడిగే ముందు, దేవుణ్ణి అడిగే ముందు ఈ 3 పాపము, దేవుని యందు భయభక్తులు లేకపోవడము, దేవుని చిత్తానుసారంగా నడుచుకొనకపోవడం. ఈ 3 మన జీవితాల్లో ఉన్నాయేమో మనల్ని మనం చెక్ చేసుకుంటూ ప్రార్థనలోనికి వెళదాం. అలాగ చేయట్లో పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేసి నడిపించునుగాక.